సురేష్ షెట్కార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి. శశికళ యాదవరెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గం కంక్టి మండలం రామ్ తీర్థ మరియు రాజారాం తండా పంచాయతీ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పట్లుల చంద్రశేఖర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి నాగేష్ షెట్కార్, జిల్లా ప్రణాళిక మాజీ సభ్యులు మరియు శశికళ యాదవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి నారాయణఖేడ్. ఈ కార్యక్రమంలో గ్రామం మండలం నాయకులు మల్లారెడ్డి, దామ నాగన్న, పల్లవి, పరశురాం, రాథోడ్, మారుతి రెడ్డి, గోపాల్, విఠల్ రెడ్డి, లక్ష్మణ్ నాయక్, నాందేవ్ యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. संजय साहब बुला लिए, अपना कामा बनते, घर हो तो मकान हो तो रोडा हो तो बनते। ये जो आप लोगों का है रिजर्वेशन, ये रिजर्वेशन के लिए नया करूँ नहीं, सब लोगों को अब क्या करते कि क्या नहीं, घर छोटा भी नहीं जाना थाने में वैसा तो बोले तो रिजर्वेशन गए तो आप लोगों को पेट पे मारे देता होता। यहाँ का छोटे हमारे गाँव के लिए साधु डांडा है, साधु डांडा गाड़ी में खाली आया। हम भी बोले उसको क्या कर रहा है तो सबको मालूम होगा निकलते అత్యధిక ఓటించి శాసనసభ్యులు గెలిపించడం అందరికీ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికలకి తేడా ఉంది. ఆ ఎన్నికల్లో మనం ప్రతిపక్షం నుండి పోరాడి, ఇప్పుడేమో ప్రభుత్వం నుండి పోరాడుతున్నాం. ఆ రోజు అప్పటి టీఆర్ఎస్ చెందిన నాయకులు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మా భూపాలు గెలుస్తారని చెప్పేసి మభ్యపెట్టి కొంతమంది అదే నమ్మకం ఉంది. దళిత బంధు అని, బీసీ బంధు అని కొన్ని ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి చూపించారు. ఒకవేళ మాకు ఏకపోతే మీ అన్నీ పోతాయి, క్యాన్సల్ అయిందని చెప్పి భయపెట్టి వాళ్ళు ఉంటున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలందరూ ఏకమై సంజయ్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. గత ఎన్నికల్లో కూడా ఆయన 59,000తో గెలిచాడు మన ప్రతిపక్ష అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి. ఈ ఎన్నికల్లో ఆ 59,000 ఓట్లు 6,000 అంటే 64-65,000 ఓట్ల తిరాతో మళ్ళీ ప్రజలు మళ్ళబడి నేను గెలిపించాను. మళ్ళీ సంజయ్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారికి బలమైన ఆయన హామీ ఇచ్చింది ఏంటంటే నా నియోజకవర్గం నుంచి సురేష్ షెట్కార్ గారికి గతంలో కూడా 2009లో కృష్ణారెడ్డి గారి మీద ఉన్నప్పుడు 50,000 మెజార్టీ ఇచ్చారో గెలిపించింది. ఈ రోజు కూడా నా నియోజకవర్గం నుంచి 50,000 ఇస్తానని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అది మీ అందరి మీద నమ్మకం ఉంటుంది. అందరూ ఆ నమ్మకాన్ని పంపు చేయకుండా ఇంటింటికి తిరిగి మీరు చెప్పండి ప్రభుత్వం మన ఉంది, మరి ప్రభుత్వం లేనప్పుడే ఓట్లు ఎక్కువ తెచ్చాం. ఇప్పుడైతే ప్రభుత్వం మన ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు. మీరు పోయి మేము చేయిస్తామని చెప్పేసి మా తరఫు మీరు హామీ ఇవ్వండి, మీ తరఫున మా తరఫున మీరు హామీ ఇవ్వండి, మీ అన్ని మేము పనులు చేస్తాం. మనం ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆయన బీపీ పార్టీలు అసలు మనకు తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, గెలిస్తే ఉంటాడో తెలియదు, ఓడిపోతే ఉంటాడో తెలియదు, దొరకడు. 10 సంవత్సరాల నుంచి మీరు చూసిన ఆయన చూసినా కనపడా దొరకడు. కాబట్టి గెలిచినా దొరకడు, వాడు 10 సంవత్సరాలు గెలిచాడు. ఇప్పుడైతే 80% గెలిచే ప్రసక్తిలో మన మెజారిటీ అసలు నీకు విషయం చెప్పాలా, వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది ఉన్నది. మనకు ప్రత్యర్థి భూపారెడ్డి కానే కాదు. ఆయన గురించి మనం మాట్లాడడం కూడా ప్రత్యర్థి కూడా ఆయన ఈ లోకల్ బాడీస్ ఎన్నికల తర్వాత కనపడడం. గత ఎన్నికలలోనేమో ఆయన లోకల్ బాడీస్ లో మండల పాయింట్లు కానీ జెడ్పీస్ కానీ ఆయన పైసలు ఇచ్చి నిలబడడం. మేము నిలబడతాం డబ్బులు ఇచ్చి ఆయనకు ఉల్టా డబ్బులు ఇచ్చి మున్సిపల్ చైర్మన్ కానీ మున్సిపాలిటీ మన ఎంపీటీస్లో కానీ జెడ్పీస్ కానీ ఆయన ఉల్టా డబ్బులు ఇచ్చి నిలబడడం. ఇప్పుడు భూపారెడ్డి జేబులో డబ్బులు పెట్టి నిలబడాలంటే కూడా నిలబడని తయారు ఆ టికెట్ తీసుకోవాలి తయారున్నాడు. ఎందుకంటే ఎంపీలో టికెట్ తీసుకుని అందరూ వెళ్తూ వస్తున్నారు. చూసిన మీరు చేవేల రంజిత్ రెడ్డి కానీ కావ్య కానీ అందరూ టీఆర్ఎస్ టికెట్లు ఇస్తే కూడా వెళ్తూ వచ్చి మన దగ్గర నిలబడరు. ఆ పార్టీ ఉండదు, ఉండే ప్రసక్తి లేదు. మీరు కూడా అందరి ఇళ్ళకి పోయి ఇంటింటికి పోయి ఆ బస్ ఫ్రీ వస్తుందా లేదా చెప్తుండే అందరికి. నారాయణగఢ్ హైదరాబాద్ పోతారు కదా, శాంక్షన్ అయింది అది. ఇప్పుడు ದುಬಾರಿ ಆಯ್ತಲ್ಲ ಹೆಣ್ಮಕ್ಳು ಈ ಫ್ರೀ ಆದ ಹೆಣ್ಮಕ್ಳು ಹೇಳ್ಬೇಕು ನೀವೆಲ್ಲ